హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇప్పుడు నగరాలు విస్తరిస్తున్నాయి. ప్రతి ఊర్లో, ప్రతి నగరంలో ఆకాశ హార్మ్యాలు చూస్తున్నాం. 40 అంతస్తులు, 50 అంతస్తుల భవనాలు, తర్వాత మల్టీప్లెక్స్లు, ఇట్లా మన ఇండ్లలో కూడా 3 అంతస్తులు, 4 అంతస్తుల ఇండ్లు. ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా చాలా అత్యంత అవసరమైంది. ప్రతి భవనానికి, ప్రతి ఆకాశ హార్మ్యాలకి, ఈ స్కై స్కాపర్స్ అన్నిటికి కూడా ముఖ్యమైనది ఏంటయ్యా అంటే లిఫ్ట్. ఆ లిఫ్ట్ అనేది లేకపోతే ఇంత పెద్ద ప్రపంచమే నిర్మితమయ్యేది కాదు. మరి అలాంటి లిఫ్ట్ ఎంత సురక్షితంగా ఉండాలి? మనలో చాలామందికి లిఫ్ట్ ఫోబియా ఉంటుంది. అమ్మో, లిఫ్ట్ ఎక్కితే ఏమవుతుందో అని ఒక భయం ఉంటుంది. మరి అందుకే అసలు ఈ లిఫ్ట్స్ ఎలా తయారు చేస్తున్నారు? ఈ మధ్య కాలంలో వీటిలో వచ్చిన ఆధునిక టెక్నాలజీ ఏంటి? ఎంత సురక్షితమైంది? మనం దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో చూస్తే అన్నంతస్తుల బిల్డింగ్‌కి 1 మినిట్‌లో అది పైకెళ్ళిపోతుంది లిఫ్ట్. అలాంటి అత్యాధునిక లిఫ్ట్స్ వచ్చాయి. మరి ఇంకా మనం భయపడాల్సిన అవసరం ఉందా? ఎంత సురక్షితమైంది అనేది తెలుసుకుందాం. అందుకోసం ఇవాళ మనం జెన్యూన్ లిఫ్ట్స్ డైరెక్టర్ నాగరాజ్ గౌడ్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారికి ఈ లిఫ్ట్స్ రంగంలో 4 దశాబ్దాల అనుభవం ఉంది. వారు లిఫ్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కూడా. సో, ఆయన మరి వాళ్ళ సంస్థ ఈ 4 దశాబ్దాల్లో తెలంగాణ భవన్, అలాగే నోవాటెల్, ఇట్లాంటి టీవీ5 లాంటి ఎన్నో అత్యద్భుతమైన భవనాలకి, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకి వీళ్ళ లిఫ్ట్స్ ఇచ్చారు. సో, కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి మనం అద్భుతాలను ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మరి ఈ నేపథ్యంలో అసలు లిఫ్ట్స్ రంగంలో వస్తున్న మార్పులేంటి? ఇంట్లకు వాడే లిఫ్ట్‌లేంటి? అలాగే ఆఫీస్‌లకి కమర్షియల్ లిఫ్ట్ వీళ్ళకి తేడా ఏంటి? మనం ప్రతి ఇంట్లో మనం ఎఫర్ట్ చేయగలమా? వృద్ధుల కోసం ఇట్లాంటి కొత్త కొత్తవి ఏమన్నా వచ్చాయా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న. సో, మీది 4 దశాబ్దాల అనుభవం అన్నారు. మీరు చాలా పెద్ద పెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేశారు. సో, మామూలుగా మాకు లిఫ్ట్స్ అనగానే ఓటీస్ ఇట్లాంటి ఏదో పెద్ద పెద్ద బ్రాండ్సే కనబడుతుంటాయి. ఓహ్! మన ఇట్లా అంటే ఇట్లా మనం కూడా చేయొచ్చు అని నాకు మిమ్మల్ని కలిసాకే తెలిసింది. ఓహ్! అవునవును. ఇలా కూడా మన లిఫ్ట్స్ ఇంత పెద్ద స్థాయిలో అమ్ముడుపోతాయా? నేను అవే పోతాయి అనుకున్నాను. సో, అసలు ఈ రంగంలోకి ఎట్లా వచ్చారు? ఏంటి అసలు? వాస్తవానికి నేను చాలా సింపుల్‌గా వచ్చానండి ఈ రంగంలోకి. ఆహ్, ఏదో చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే. సమ్మర్ హాలిడేస్ కోసం నన్ను చిన్న టెక్నీషియన్‌గా పంపించారు మా పేరెంట్స్ నేర్చుకోమని. ఆ! నేను నేర్చుకున్నాను. కరెక్ట్‌గా నాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల మళ్ళీ పోయి చదివిచ్చే పరిస్థితి లేదు. సరే, దీంట్లో ఆర్థికంగా బావుంటుందనే ఉద్దేశ్యంతోటి అప్పుడే స్టాండ్ బిల్డ్ అయింది. ఓహ్! కంటిన్యూగా అదే రంగంలో ఉన్నాను నేను. 4 దశాబ్దాలుగా. ఆ! ఓకే. అంటే సో, నన్ను ఇగ మీ లైఫ్ అంతా ఇందులోనే. అంతే, ఇంటర్మీడియేట్ అయిపోగానే నేను ఇదే ఫీల్డ్‌కొచ్చేసిన. వావ్! బ్యాక్ ఎళ్ళిపోతే ఇంటికాడ ఆర్థిక పరిస్థితులు బాగా లేకుండే. ఓకే. నైస్. సో, దీంట్లో మీరు ట్రైనప్ అయ్యారా? ట్రైనప్ అయ్యాను నేను. హ్మ్. మా బాసు ఓటీస్‌ల సీనియర్ ఎంప్లాయీ. ఓకే. రీసెంట్‌గా గూడా మన మెట్రో రైల్ గూడా ఆయనే అడ్వైజర్ ఉండే. అచ్చా! అప్పుడు ఆయన దగ్గర ట్రైన్ అయిన తర్వాత మేము బయటకొచ్చామండి. సో, మీరు దాదాపు ఇప్పటి వరకు మీ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీ కంపెనీ? నేను 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కొచ్చానండి. ఓకే. 2006 వరకు ట్రైనింగ్ చేశాను. ట్రైనింగ్. 2006 నుంచి నేను సొంతంగా లిఫ్ట్ కంపెనీ పెట్టుకొని వండర్‌ఫుల్. ప్రారంభించానండి. సో, జెన్యూన్ లిఫ్ట్స్ అనేది 2006లో ప్రారంభమైంది. ప్రారంభించాను. సూపర్. అంటే ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు ఇప్పటికి. అంతే సార్. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఈ అంటే 16, 17 సంవత్సరాలా? 20, 20 18 దగ్గర దగ్గర 24, 20 25 సంవత్సరాలు సార్. ఓహ్! వండర్‌ఫుల్. ఈ సంవత్సరాల్లో 1000కి పైగా లిఫ్ట్‌లు పెట్టారు. అవును సార్. సో, ఎంత ఈ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంటే ఇంత పెద్ద అంటే లిఫ్ట్స్ రంగంలో చాలా మెగా స్టార్స్ ఉన్నారు. అవునండి. వాళ్ళ పోటీని తట్టుకుంటూ ఇంత మంచి నోవాటెల్, తెలంగాణ భవన్ లాంటి ప్రాజెక్ట్ ఎట్లా చేయించుకున్నారసలు? సార్ ఒకటే సార్, ఇక్కడ క్వాలిటీ స్టాండర్డ్స్ మేము కూడా మెయింటైన్ చేసి, నా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏందంటే కస్టమైజ్డ్ లిఫ్ట్స్. ఓకే. ఎవరైతే బ్రాండెడ్ లిఫ్ట్ వాళ్ళు చేయలేరో, ఓహో! ఎట్ ది సేమ్ టైమ్ లోకల్ కంపెనీ వాళ్ళు చేయలేరో, టైలర్ మేడ్ అంట. ఓకే. టైలర్ మేడ్ అంటే మనం యాజ్ పర్ మనిషి తగ్గట్టు షర్ట్ ఎట్లా కుడతామో, అవును. నేను ఈ లిఫ్ట్ రంగంలో ఎక్స్‌పర్ట్ సార్. నేను ఎలాగైనా మీకు లిఫ్ట్ ఇస్తాను. ఓకే. అక్కడ ప్రొవిజన్ ఉందా? లేదా? ప్రాబ్లమ్ ఉందా? ఏవన్నా సరే నేను ఎలాగైనా మీకు అందించగలను. 100% గ్యారంటీ. రైట్. ఇప్పుడు సరే, మీరు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తున్నారు. అట్లాగే మధ్య తరగతి వాళ్ళు, 2 ఫ్లోర్స్, 3 ఫ్లోర్స్ ఏసుకునేవాళ్ళు, వీళ్ళకి కూడా ఎట్లాంటి లిఫ్ట్స్ ఇస్తారు మీరు? సార్ లిఫ్ట్ అనేది
యాక్చువల్ చెప్పాలంటే కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి లగ్జరీ ప్రోడక్ట్ అయిపోతుంది. అవును. అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు 4,00,000 నుంచి ఒక 25,00,000 దాకా లిఫ్ట్స్ ఉంటాయి సార్, ఓ ఒక్క ఇండివిజువల్ హౌస్కి. అచ్చా. యాజ్ పర్ బడ్జెట్ మనం ఇస్తాం సార్, ఓకే అట్లేం ఓకే లేదు. ఇప్పుడు కొంతమందికి నెసెసిటీ ఉంటుంది, వాళ్ళ అవును పర్పస్ సాల్వ్ కావాలి, అవును ఎందుకంటే మోకాలు ప్రాబ్లం కరెక్ట్. ఉంటుంది, బడ్జెట్ పెద్దవాళ్ళు తక్కువ ఉంటారు. ఉంటుంది, అవును. ఇల్లు ఉంటుంది, అట్లా సో ఎలాగైనా వాళ్ళకు కూడా మీరు ఇస్తాం సార్. ఇస్తారు. కస్టమైజ్డ్ లిఫ్ట్ ఉంటుంది, ఇప్పుడు బడ్జెట్ని బట్టి లిఫ్ట్ మీ ఉంటుంది. దగ్గరికి వస్తే నో అనరు ఎవరిని. లేదు లేదు, ఆప్షన్ లేదు సార్, అంతేగా. ఎప్పుడు కూడా ఆప్షన్ లేదు. ఇంతదైతే నేను చేయను, లేదు వెళ్ళిపోండి సార్, వాళ్ళకి వెళ్ళిపోండి ఎలా అని కావాలంటే అలా ఇచ్చేస్తాం ఇచ్చేస్తారు. 100%. వండర్ఫుల్. ఇప్పుడు అంటే ఇది ప్రధానమైన ప్రశ్న ఏంటంటే బ్రాండెడ్ ఒకవైపు, అవును సార్. జెన్యూన్ లిఫ్ట్స్ ఒకవైపు అని అనుకున్నప్పుడు ఓకే సార్. నేను బ్రాండెడ్ కాకుండా ఉమ్. జెన్యూన్ లిఫ్ట్స్ ఎందుకు ఎంచుకోవాలి? ఏంటి మీ మీ యూఎస్పీ ఏంటి? మీరు ఏం చెప్తారు? సింపుల్ సార్, బ్రాండ్ లోకల్ అంటూ ఇక్కడ బ్రాండెడ్ అంటే బ్రాండేనండి యాక్చువల్గా. ఉమ్, ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాపర్ గైడ్ లైన్ తోటి A to ఉమ్, Z ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంపోనెంట్లో ది బెస్ట్గా అన్ని మెటీరియల్ దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్, మన వర్క్ దగ్గర నుంచి అలైన్మెంట్ కాంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంపోనెంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా గైడ్ లైన్స్ ఇచ్చి చేస్తారు కాబట్టి అది బ్రాండ్ అయిపోయింది. ఓకే ఓకే ఎట్ ది సేమ్ టైం మేము లోకల్లో కూడా ఏ బ్రాండెడ్ కంపెనీ అయినా కూడా వాళ్ళు మెటీరియల్ బయట నుంచి కొనాల్సిందే. ఉమ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటూ ఎక్కడ ఉండదు, ఎవరికి ఉండదు. అచ్చా, అది ఓటీస్ కానీ ఇంకేదన్నా ఓటీస్ కానీ కానీ షిండ్లర్ కానీ ఎంత వరల్డ్ వైడ్ ఆ, కంపెనీ ఉండదు. ఆ, కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇంజనీర్స్, ఇప్పుడు ఒక కంట్రోల్ ప్యానల్ ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఈ విధంగా డిజైన్ చేసి ఇవ్వండి ఓకే అని ఎవరైతే కంట్రోల్ ప్యానల్ తయారు చేస్తారో వీళ్ళకే తయారు చేస్తాడు, అది వేరే వాళ్ళకి ఇవ్వరు. ఈ బ్రాండెడ్ కంపెనీ వాళ్ళ పాలసీ అది. ఎవరైతే షిండర్ ఉండనియండి వీళ్ళు ఏంటంటే ఏదైతే ప్రోడక్ట్ సప్లై చేస్తారో వీళ్ళకి తయారు చేసింది పక్కోనికి ఇవ్వద్దు. అచ్చా. అదే ప్రోడక్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, మాకు అమ్ముతారు, అట్లా ఏం లేదు. కాకపోతే వాళ్ళ పెద్ద కంపెనీ కాబట్టి వాల్యూమ్లో ఉంటారు, ఓకే. వాళ్ళ వాళ్ళ నేమ్ ప్లేట్ తోటి ఇస్తారు, మాకేమో సో క్వాలిటీలో ఏం తేడా ఉండదు. ఉండదు సార్. రైట్ సార్. నేను ఉండదు. ఒకటి అడుగుతాను. ఇప్పుడు మా అపార్ట్మెంట్లో 3 లిఫ్ట్లు ఉన్నాయి. నేను బ్రాండ్ పేరు చెప్పను, కానీ బ్రాండ్ పెద్ద పేరు బ్రాండ్, అవసరం లేదండి. పెద్ద బ్రాండే. పెద్ద బ్రాండ్ కానీ ప్రతి వారానికి ఒకసారి ఆగిపోద్ది. ఒకటి సార్, దీంట్లో మీరు కస్టమర్గా క్వశ్చన్ అడిగినప్పుడు నేనేమంటా అంటే సార్, ఆ, సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా, బయట వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా పాయింట్. ఓకే. సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఒకవేళ బ్రాండ్ అనుకుందాం, మ్మ్. వాళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అచ్చా. ఒకవేళ ఒక 1 year 2 year తర్వాత బ్రాండెడ్ వాళ్ళు ఎక్కువ ఆడుతున్నారని చెప్పేసి లోకల్ పర్సన్, స్కిల్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని టైఅప్ అవుతారు. వాళ్ళ వర్షన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, అతను స్కిల్ పర్సన్ అయితే అది చేసేస్తాడు. లేకపోతే ఏంటంటే బ్రాండెడ్ వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్పేర్స్ అంటే అన్ని మెకానికల్గా దొరుకుతాయి, ఉమ్, కానీ ఎలక్ట్రికల్ సైడ్, కంట్రోల్ ప్యానల్ సైడ్ దొరకవు సార్. దొరకపోవడం వల్ల ఇవి కొంచెం లోకల్ వేరే కంట్రోల్ ప్యానల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ఇంకో ప్రాబ్లం వస్తుంది అంటే సార్, ఇప్పుడు ఒకసారి బ్రాండెడ్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత లోకల్ వాళ్ళు ఎంటర్ అయితే మళ్ళీ బ్రాండెడ్ వాళ్ళు రారు మీ దగ్గరికి. అచ్చా అచ్చా. ఆహా. అది సార్, ఇక వాళ్ళు చేయబెట్టారంటే వీళ్ళు రారు ఇక. రారు. ఇంకోటి ఇక్కడ కూడా దానికి తగ్గట్టు సూటబుల్గా మొత్తం మెటీరియల్ ఉంటాయి, ఉమ్, కాకపోతే నీ దగ్గరకు స్కిల్ పర్సన్ వచ్చారా లేదన్నది ఇంపార్టెంట్. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. టెక్నీషియన్ ట్రైన్డ్ టెక్నీషియన్ వచ్చాడా వస్తే లేదా అనేది చేయొచ్చు. అందరం important. ఇక్కడ ఉన్న ప్రతి లిఫ్ట్ వాళ్ళు ఏదైనా బ్రాండెడ్ కంపెనీలో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు, ఓకే. 90%. రైట్. సో ఒక్కోసారి సడన్గా ఈ లిఫ్ట్లు కూలిపోతుంటాయి కదా, వాటికి రీజన్ ఏంటి సార్? సార్ లిఫ్ట్ కూలిపోవడం అనేది అబద్ధం సార్, ఉమ్, 100% గ్యారంటీ ఇస్తున్నా. అవునా? మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఓకే. ఎప్పుడైనా మీరు రోడ్ సైడ్ చూసుంటారు, ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి ఏదో ఆగిపోయినప్పుడు ఇంకో లారీని గుంజుకుపోతుంటుంది, అవును 1 రూపాయి కడతారు, అవును. అవునా? అవును. అలాంటి లిఫ్ట్కి 4 రూపాయలు ఉంటాయి, పడిపోవడం అని ఉండదు. ఉమ్, కాకపోతే దాని సెన్సారు మెకానిజం పనిచేయకపోవడం వల్ల దానికి ఉన్న ఫ్లోలో ఆటోమేటిక్గా దాని రేషియో లాగకుండా అదే స్పీడ్లో వచ్చి కిందకు వస్తుంది. దానివల్ల స్ప్రింగ్ గుద్దుకుంటుంది, లోపల ఉన్న వాళ్ళు హైపర్ అయిపోతారు, టెన్షన్ అయిపోతారు. అట్లా కొంచెం ఒక్కటి అదే స్పీడ్లో వచ్చినప్పుడు ఉమ్, ఓకే. మొత్తం మోకాళ్ళు అవి విరగడం విరగడం. డైరెక్ట్ కింద పడిపోవడం చాలా తక్కువ సార్. రోపులు తెగిపోవు, ఆ, ఆ సెన్సార్ అచ్చా, మెకానిజం సెన్సార్ పనిచేయడం డైరెక్ట్ మెకానిజం. గుద్దుకుంటా కింద పోయి. ఉమ్. మరి అదే కదా డేంజర్, మరి అది ఎట్లా దానికి? అదే సార్. ఒకటి ఏంటంటే సార్, నేను అందరికీ పబ్లిక్కి కానీ కస్టమర్లకు కానీ ఒకటే ఇస్తున్నా సార్, లిఫ్ట్ వాళ్ళకి కానీ ఎవరైనా ప్లీజ్. ఉన్నాయండి. ఇప్పుడు కస్టమరు ప్రాపర్గా సర్వీసింగ్ చేయించుకోవాలండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక 2000 రూపీస్ అన్నారు అనుకోండి, వేరే వాళ్ళు వచ్చేసి 1500 చేస్తారు, 1000 అట్లా. కస్టమర్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో యాక్సిడెంట్ కావడం. రైట్ రైట్. ప్రాపర్ పర్సన్ కరెక్ట్ చేసేవాడు కొంచెం క్వాలిటీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు సార్. అట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి సార్. ఓకే. సో మంచి టెక్నీషియన్తో చేయించుకోవాలి, చేయించుకోవాలి, కక్కుర్తి పడద్దు. అంతే. ఇంత లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెట్టుకొని అంతే సార్. మెయింటెనెన్స్ దగ్గర నెలలకు ఒకసారి మాకు ఇప్పుడు లిఫ్ట్ ఏం ప్రాబ్లం లేదండి, 2 నెలల రండి అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రాపర్ చెకింగ్ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే. ఎవ్రీ మంత్ చెకింగ్ చెక్ చేసుకోవాలి సార్, జనరల్ సర్వీస్ చేసుకోవాలి.
నేను అదే చూస్తున్నారు ఏంది ఇంత పెద్ద కంపెనీ లిఫ్ట్ అంటున్నారు, వారానికి ఒకసారి ఆగిపోతుంది, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ రిపేర్ చేస్తారు, మళ్ళీ ఆగిపోతుంది. అదే సార్ మీకు ప్రాపర్ టెక్నీషియన్ దొరికింది అనుకోండి సార్, దాంట్లో కూడా చెప్తున్నాను నేను. అచ్చా. ఇప్పుడు ఎలా ఉందంటే సార్ మార్కెట్ ఈజీ అయిపోయింది. కొంత టెక్నీషియన్లు కూడా తప్పులు ఉన్నాయి సార్. ఎలాగంటే వాళ్ళు ప్రాపర్గా నేర్చుకోకుండా ఎలివేటర్ కంపెనీ పెడదాం అనుకొని ఇలాంటివి జరుగుతున్నాయి సార్. దానివల్ల ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ అనేది లోకల్కి వచ్చేసింది సార్. ఇంతకుముందు మేము అహ్మదాబాద్, బాంబే అలా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము. ఇక్కడ లోకల్ అన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీ అయిపోయింది. ప్రాపర్గా నేర్చుకోకపోవడం, ప్రాపర్గా వాళ్ళకి గైడ్ లైన్స్ లేకపోవడం, ఒక 4-5 నెలలు మార్కెటింగ్ చేసి లిఫ్ట్ కంపెనీ పెట్టడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే 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 రైట్. ఈ మధ్య రూమ్లెస్ మెషిన్స్ కూడా వచ్చాయి సార్ ఈ మధ్య. అవును సార్. ఏంటి సార్ అవి, ఏంటి అట్లా? అది చాలా ప్రీమియం లిఫ్ట్ సార్, బాగుంటాయి. యాక్చువల్గా మనకి ఇప్పుడు రెగ్యులర్ లిఫ్ట్స్ చూసుకుంటే కింద గుంట ఉండాలి, పైన రూమ్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి కదా సార్. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. గేర్లెస్ లిఫ్ట్స్ వచ్చినాయి కదా, అవి వాటికి కింద రూమ్ అవసరం లేదు, పైన రూమ్ అవసరం లేదు. కింద మనం వాస్తు ప్రకారం గుంటది అలా ఎన్ని ఇబ్బందులు అవుతాయి కదా సార్. అలాంటిలో ఎస్పెషల్లీ ఇవి ప్రీమియం లిఫ్ట్స్ కిందకి బాగా వస్తాయి సార్. విల్లాస్ ఇలాంటి వాటికి. జనరల్గా మీరు ఇప్పుడు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూసుకున్నా కూడా రూమ్లెస్ లిఫ్ట్సే ఉంటాయి. ఈవెన్ మెట్రో కానీ, మెట్రో స్టేషన్ చూస్తారు కదా మీరు, ఎయిర్పోర్ట్లో చూడండి, గేర్లెస్ లిఫ్ట్స్, రూమ్లెస్ లిఫ్ట్సే ఉంటాయి. అంటే మాకు తెలియదు వెనకాల ఏముంటుంది, మాకు మీకు తెలియదు కదా. రఫ్ యూజ్ ఉంటుంది, మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ బాగుంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు సిటీలో స్థలాలు కూడా చాలా తక్కువ ఉంటున్నాయి కదా. అవును. సో కాంపాక్ట్ లిఫ్ట్స్ కూడా ఉంటాయా? అంటే ఇట్లా స్థలాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇస్తారు సార్? స్థలము తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా, ఇప్పుడు పాత బిల్డింగ్ ఉంది అనుకోండి సార్, ఎప్పుడో కట్టి ఉంటారు, వాళ్ళకు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు, ఏదో సెట్ బ్యాక్ ఉంటాయి కదా సార్, బాల్కనీ అటు ఇటు, పూజ గదులు బలగొట్టి మస్తు చేసినాం, బాల్కనీ బలగొట్టి చేసినాం, ఎంతో 3 feet 4 feet తీసుకున్నా కూడా దాంట్లో మనం కస్టమైజ్ లిఫ్ట్ చేసి ఇస్తాం అనమాట. 3-4 feet చిన్న మినిమం సైజ్ కూడా. ఎందుకంటే కొంతమందికి ఏమో లగ్జరీ ప్రోడక్ట్ సార్, కొంతమందికి ఏమో పర్పస్ సాల్వ్ కావాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం కదా, మనకి ఇప్పుడు ఏం అవసరం అని అప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టలేదు వాళ్ళు. అలాంటి సమయంలో ఇప్పుడు మేము ఏంటంటే అవన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం సార్. ఓకే రైట్. ఇక లిఫ్ట్ పెట్టుకుంటే ఇంకో పెద్ద సమస్య కరెంటు బిల్లు. అమ్మో చాలా వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది. సో జెన్యూన్ లిఫ్ట్స్లో ఏమన్నా పవర్ సేవ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% సార్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు జనరల్గా లిఫ్ట్ ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు, అసలు నువ్వు లిఫ్ట్ చేయడమే కరెక్ట్ చేసినప్పుడు చాలా ప్లస్లు ఉంటాయి సార్ దాంట్లో. పవర్ సేవింగ్ కూడా ప్లస్సే. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అనేది ఒక 2 ట్రాకుల మీద నడుస్తుంటుంది ఇట్లా స్మూత్గా. నువ్వు అలైన్మెంట్ కరెక్ట్ చేసినప్పుడు అది స్మూత్గా వెళ్ళింది అనుకోండి, మెషిన్ మీద లోడ్ పడదు. ఓకే. అది చేయనప్పుడు మెషిన్ మీద లోడ్ పడి అది చాలా గట్టిగా బలవంతంగా లాగుతూ ఉంటుంది. మీకు తెలియదు దాని ప్రెషర్. అదే కదా. దానివల్ల కరెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్స్టాలేషనే కరెక్ట్ చేసింది అనుకోండి, ప్రాపర్ టెక్నీషియన్ కరెక్ట్గా వర్క్, పవర్ 30% సేవింగ్ అయ్యే అవకాశం ఉంది సార్. అదే నేను విన్నాను, జెన్యూన్ లిఫ్ట్స్ పెట్టుకుంటే 30% పవర్ సేవ్ అవుద్ది అన్నారు. సో దానికి అంటే ఏమన్నా స్పెషల్ మెకానిజం ఉంటుందా? మీరు ప్రాపర్ వర్క్ చేయాలి సార్. దీంట్లో V3F అని డ్రైవ్ ఉంటుంది. దానివల్ల మనకి క్వాలిటీ మెటీరియల్ వాడితే దాంట్లో డ్రైవ్స్లో కూడా ఉంటాయి సార్. ఓకే. ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ వస్తాయి, రెగ్యులర్ డ్రైవ్స్ కాకుండా. అవి వాడినప్పుడు చాలా బాగా కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది అది కరెంట్. సో ఇప్పుడు పాత ఇంట్లో మీరు ఎంతమంది అనుకున్నప్పుడు, పాత అపార్ట్మెంట్ గుంత ఛాన్స్ ఉండదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? గుంత అవసరం లేదు సార్ మనకి, అంటే ఆప్షన్ సార్. ఇప్పుడు గుంత తవ్విన దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్లు వస్తుంటాయి. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం చేసిస్తాం. గుంత తవ్వకుండా అవసరం లేదు, మీరు లిఫ్ట్ పెడతారు తప్పకుండా. మన దగ్గర కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది అనేది మేము కరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇబ్బంది టైలర్ మేడ్ మేము ఎక్స్పర్ట్. ఇప్పుడు మనిషి తగ్గట్టు షర్ట్ కుట్టినట్టే సార్, సింపుల్గా చెప్పాలంటే మీకు దేని తగ్గట్టు దానికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రైట్. నేను విన్నాను ఈ మన స్టాకర్ కార్ పార్కింగ్ సొల్యూషన్ సార్. ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది సార్, మీ ఇంటి లోపల ఒకటే కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ ఉంది, మీకు 2 కార్లు ఉన్నాయి, బయట పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్. ఒక కారు పైన ఇంకో కారు పెట్టుకోవచ్చు. మీరు రెగ్యులర్గా తీసే కారు కింద పెట్టుకోవాలి, రేర్గా తీసే కారు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి 4 కార్లు కూడా వచ్చేసిన పరిస్థితి. 4 కార్లు రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ వచ్చినాయి సార్. అది ఓన్లీ కమర్షియల్ స్పేసెస్లో పెడతాము. పర్సనల్ హౌస్కి అయితే స్టాకర్ ఒకటే సార్, 2 కార్స్ ఉంటే సరిపోతుంది. ఒక కార్ పైన ఒక కార్ పెట్టుకోవచ్చు. అలాంటిది మీకు ప్లేస్ ఎక్కువ ఉంది అనుకోండి,
ఒక కార్ పైన ఒక కార్ అట్లా కూడా పెట్టుకోవచ్చు. 3 కార్స్ కూడా పెట్టుకోవచ్చు. సూపర్. పైన హైట్ లెవెల్ అంటే ఇప్పుడు బిలో 10 ఫీటే స్లాబ్ ఉంటుంది మనకి. అవును. ఓపెన్ ప్లేస్ ఉంటే అట్లా 2-3 కూడా అచ్చా, పెట్టుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. సూపర్. సో మీరు దాంట్లో కూడా ఎక్స్పర్ట్సా? చేసినాం సార్. చేశారా అట్లా? చేసినాం సార్. ఇక్కడ బేగంపేటలో చేసినాము. ఇక్కడ బంజారా హిల్స్లో ఐ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లో ఉంది సార్. లుక్ అండ్ ఫీల్ డిజైన్స్ ఎట్లా ఉంటాయి మీ? సార్ అది కస్టమర్ని బట్టి ఉంటుంది సార్. అచ్చా, కస్టమర్ ఏది అడిగితే అంటే ఎలా అంటే సార్ ఇప్పుడు సింపుల్గా లిఫ్ట్ ఉంటుంది సార్ స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి. కొంతమందికి బాగా డిజైనర్ క్యాబిన్ కావాలి, లోపల నాకు దేవుని బొమ్మ రావాలి, బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ షీట్ రావాలి. అచ్చా. లేకపోతే నేను ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడే లిఫ్ట్ పైకి పోవాలి. లేకపోతే నేను పాస్వర్డ్ పెట్టుకుంటా, లేకపోతే నా ఐరిస్ కంటి చూపుతో కూడా క్యాచ్ అవుతుంది. అన్ని సేఫ్టీస్ తోటి ఉంటాయి. వచ్చినాయి సార్. అయితే ప్రొడక్ట్ అనేది సార్ కస్టమర్ ఎలా ఉంటే అలాగా. ఇప్పుడు ప్రీమియం విల్లా ఉంటే వాళ్ళు 5 కోట్లు పెట్టుకుంటారు, వాళ్ళది వేరే ఉంటుంది. కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లిఫ్ట్, లోపల ఇంటీరియర్ డిజైన్ వేరు ఉంటుంది, ఫాల్ సీలింగ్ వేరు ఉంటుంది, దానికి వచ్చే కొన్ని కాంపోనెంట్స్ వేరు ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రీమియం లుక్ కోరుకుంటారు. డిజైన్ షీట్స్ కానీ, కంప్లీట్ ట్రాన్స్పరెంట్ క్యాబిన్స్, ఓన్లీ మేము వచ్చినప్పుడు యాక్సెస్ కావాలి, థర్డ్ పార్టీ యాక్సెస్ కావద్దు, ఇలాంటివి పెట్టుకుంటారు. కాబట్టి ఇక లగ్జరీ ప్రొడక్ట్ ఎట్లా అంటే అట్లా ఇస్తాం సార్. అవి హై ఎండ్ లిఫ్ట్స్ అయినా మీరు చేస్తారు? 100% సార్. ఓకే. సో అంటే లిఫ్ట్ ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మీది కాదు డిజైన్, కస్టమర్ ఏది అడిగితే అది చేస్తారు. అంతే కదా సార్. అంతే. ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళకి ఒక స్టాండర్డ్ డిజైన్స్ కావాల్సి వస్తుంది సార్. మేము కస్టమైజ్డ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్ సార్. సో ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు ఇంట్లో, కానీ పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ కోసం ఏం చేస్తారు? మీకు సెట్ బ్యాక్లో లేదు, పూజ గది బలగొట్టలేవు, మీకు లిఫ్ట్ కావాలి. మీకు మెట్లు ఉంటాయిగా, అవును, మెట్లకే ఫిక్స్ చేసేది ఒకటి ఉంటుంది సార్, స్టైర్ లిఫ్ట్ అంటాం మనం. ఇట్లా మనం ఎట్లా చైర్లో కూర్చున్నాము, ఇట్లా బటన్ నొక్కితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఎటు కర్వ్స్ ఉంటే అటు వెళ్ళిపోతుంది. సీరియస్గా? నేను అది ఏ వీడియో అనుకుంటున్నాను, ఉన్నాయి సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. రైట్. ఇంకా లిఫ్ట్లో ఇంకొకటి ఏంటంటే సౌండ్, అలాగే స్మూత్గా ప్యాసేజ్ కావడానికి, స్మూత్గా వెళ్ళడానికి ఎట్లాంటి టెక్నాలజీ వాడతారు మీరు? సార్ దీంట్లో టెక్నాలజీ అంటే ఫస్ట్ 100% స్కిల్ వర్క్ చేయాలి సార్. ఇంకోటి ఏంటంటే మేము మెషిన్స్ కానీ ఐరన్ టు ఐరన్ ఎక్కడైతే రబ్ అవుతుందో క్యాబిన్ కింద ఇవి మన ప్యాకింగ్లు కానీ రబ్బర్ పెట్టినప్పుడు ఇంకా ఎక్కువ స్మూత్ అవుతుంది సార్. దాంట్లో సౌండ్ అనేది అసలు యాక్చువల్ లిఫ్ట్ అనేది సౌండ్ రాకుండా వెళ్ళడం అనేది పర్ఫెక్ట్ లిఫ్ట్ అనమాట. ఏదైతే సౌండ్ రాకుండా వెళ్తుందో స్కిల్ వర్క్ జరిగినట్టు అక్కడ. ఓకే. సౌండ్ వచ్చే అవకాశం లేదు. అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే చాలా కాస్ట్లీ లిఫ్ట్లోనే ఆ సౌకర్యం ఉంటుందేమో. లేదు సార్, ఏ దాంట్లోనే అన్నీ ఒకటి ఉంటాయి. కాకపోతే అక్కడ ఉన్న మెటీరియల్ వాడటం, అక్కడ ప్రాపర్గా వర్క్ జరగడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్లో కానీ ఇళ్ళలో పెట్టుకునే వాటికి లైఫ్ టైం ఎంత ఉంటుంది సార్? అది పర్ఫెక్ట్గా లిఫ్ట్ జరిగింది అనుకోండి సార్, లిఫ్ట్ నేను అనేది అంటున్నా, మీకు పర్ఫెక్ట్గా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ జరిగింది అనుకోండి, క్వాలిటీ మెటీరియల్ స్టాండర్డ్గా, అదొక 15 to 20 years దాకా ఎలాంటి ఒక 15 సంవత్సరాల దాకా ఎలాంటి ఒక రూపాయి పెట్టకుండా లిఫ్ట్ చేస్తారు. కస్టమర్ ఏదైనా సర్వీస్కి అది పోయింది ఇది పోయింది అనేది అంతా ఏముండదు, పోయేది ఏముండదు దాంట్లో. అది 100% గ్యారంటీ. ఏం పోవు 15 సంవత్సరాలు. దాని లిఫ్ట్ లైఫ్ వచ్చి 20 సంవత్సరాలు మినిమం ఉంటుంది, ఏం మార్చకుండా. అది మరి రెగ్యులర్గా వాళ్ళ సర్వీస్ కూడా చేయించుకోవాలి. రెగ్యులర్గా అంటే ఏఎంసీ అవన్నీ తీసుకొని జాగ్రత్తగా కక్కుర్తి పడకుండా తక్కువ సార్ ఏం లేదు సార్, క్వాలిటీకి నాన్ క్వాలిటీకి అంటే ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది. అంటే 70,000 నుంచి ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది. అంతే. ఆ డిఫరెన్స్లో కస్టమర్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, 70,000 ₹1,00,000 ఎక్కువ ఉంది కానీ అనుకుంటే, నేను చెప్పినట్టు 15-20 సంవత్సరాలు లిఫ్ట్ నడిచేది, వీళ్ళు మధ్యలోనే 3-4 సంవత్సరాల తర్వాత అది పోయింది సార్, ఇది పోయింది సార్, అది మార్చాలా ఇది మార్చాలా అనే అవకాశం ఉంటుంది. సో ఇండస్ట్రియల్ అవసరాల కోసం కూడా ఇస్తారా లిఫ్ట్స్? ఇస్తాం సార్. ఎట్లాంటివి ఉంటాయి అవి? ఇండస్ట్రియల్ అంటే అవి గూడ్స్ లిఫ్ట్ కిందకి వస్తాయి సార్. ఓకే. అవి మనలాగా ప్యాసింజర్ కాదు, డైరెక్ట్ ఇప్పుడు ఒక 4వ ఫ్లోర్కి కార్ వెళ్ళాలి, డైరెక్ట్ కార్ లిఫ్ట్స్ ఉంటాయి షోరూమ్, కార్ షోరూమ్లలో. స్టాకర్ లిఫ్ట్ వేరు, కార్ షోరూమ్లలో ఇప్పుడు డైరెక్ట్ కార్ వెళ్ళాలి. లేకపోతే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉంటాయి, ఇంకా వేరే హాస్పిటల్లో ఉంటాయి. ఇవి ఏంటంటే అవి గూడ్స్ కిందకి వస్తాయి సార్. దాని దగ్గర అది టన్నుల్లో ఉంటుంది.
1 టన్, 2 టన్, 3 టన్, 4 టన్ అచ్చా అచ్చా. వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు మనం ప్రొవైడ్ చేస్తాం సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అంటే హెవీ డ్యూటీ సార్ అవి. రైట్. ఇంకా కస్టమర్లు ఎదుర్కొని ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆన్ టైం డెలివరీ, వాళ్ళు అడిగిన టైంకి ఇవ్వడం అనేది. సో ఇది మీరు పాటిస్తారా? ఎట్లా ఉంటుంది మీ? సార్ ఆన్ టైం డెలివరీ అనేది 100% అవుతుంది సార్. కాకపోతే కస్టమర్ సైట్ రెడీనెస్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే సార్, కొన్నిసార్లు వాళ్ళది మనకు ప్రొవిజన్ రెడీగా చేసి పెడితే అనుకున్న టైంలో అయిపోతుంది. ఇంకోటి కమర్షియల్ టర్మ్స్ కూడా ఉంటే ఈజీగా అయిపోతుంది. మా దగ్గర టెక్నీషియన్స్ దేని దానికి ఉన్నారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, దానికి సంబంధించిన సపరేట్ టీం ఉన్నారు సార్. ఓకే. అలాంటి ఇబ్బందులు అయితే లేవు. సో అడిగితే ఏ టైం కావాలంటే ఆ టైంకి చేసిస్తారు 100% సార్. డబ్బులు ఇచ్చేస్తే. అంతేగా మరి కమర్షియల్ టర్మ్స్ అన్నది అందుకే. అదే అంట, టైంకి డబ్బులు ఇచ్చేసి అయిపోతుంది సార్. అడిగిందంత ఇచ్చేస్తే బ్రహ్మాండంగా టైంకి అయిపోతుంది. మీ వైపు నుంచి ఎలాంటి ఉండదు సార్. ఏ రోజైతే మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేసినామో ఆ రోజే ప్లానింగ్ డిజైన్ అంతా అయిపోతుంది. ఎక్కడిదక్కడ డ్రాయింగ్ తయారైపోతుంది, ఎక్కడిదక్కడ మెటీరియల్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఇంకా హైడ్రాలిక్ లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ కదా, అవి ఎక్కడెక్కడ వాడతారు? అవి అసలు ఎలాంటి బిల్డింగ్స్ కి హైడ్రాలిక్ వాడాలి? హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది సార్ మామూలుగా అయితే హోమ్ లిఫ్ట్ సార్, యాక్చువల్ చెప్పాలంటే హోమ్ లిఫ్ట్స్ కిందకి వస్తాయి. అది బాగా ఒక 2015 వరకు బాగా నడిచినాయి సార్. దాన్ని ఇప్పుడు ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ రీప్లేస్ చేసినాయి. ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది అంత ప్రియారిటీ లేదు సార్. ఇప్పుడు గేర్లెస్ ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ బెస్ట్. కాకపోతే గేర్లెస్ లిఫ్ట్కి కరెక్ట్ ప్లేస్ దొరకకుండా హైడ్రాలిక్ వెళ్ళవలసి వస్తుంది. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఎంఆర్ఎల్కే ఇవ్వాల్సి వస్తుంది సార్. కాకపోతే ఈ గూడ్స్లో మళ్ళీ వాడాల్సి వస్తుంది ఇది హైడ్రాలిక్. హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది G+3 వరకే పనిచేస్తుంది, ఎక్కువ ఫ్లోర్ రాదు. ఓకే. సో ఈ మధ్య డంబ్ ఎలివేటర్స్ ఏంటి? అవి చాలా ఎక్కువ ఎట్లా అంటే సార్, డంబ్ వెయిటర్స్ అంటే మన హోటల్స్, రెస్టారెంట్స్, మన బార్స్, లేకపోతే బట్టల షాపులు ఉంటాయి కదా సార్, అవి ఎట్లా అంటే సెల్ఫ్లు ఉంటాయి మన బీరువా లాగా. దాంట్లో స్నాక్స్ తీసుకుపోవడం, ఏదైనా హోటల్ అయితే, బార్ అయితే లిక్కర్ తీసుకెళ్ళడము, బట్టల షాప్ అయితే బట్టలు కవర్లు పెట్టడం, దాని పర్పస్ వాడతాం సార్ అవి డంబ్ వెయిటర్స్. అది సేమ్ లిఫ్ట్ లాగానే సార్, కాకపోతే అది బాక్స్ చిన్నగా ఉంటుంది, పై కిందకి వెళ్తుంది. అది గూడ్స్ తేవడానికి మనుషులు ఎక్కేది కదా సార్, చిన్న బీరువా లాగా ఉంటుంది అంతే. 2 ఫీట్లు 3 ఫీట్లు అట్లా ఉంటుంది, సెల్ఫ్లు ఉంటాయి దాంట్లో. దాంట్లో ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా బట్టలు కానీ ఏదైనా క్యారీ చేయడానికి పెడితే పై కిందకి పోతుంది. ఇప్పుడు తాడులో బట్టల షాప్ ఉంది సార్, కింద బిల్లింగ్ కార్డు పంపారు, అల్లేస్తాడు, అది నొక్కుతాడు, కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఉంటుంది రెస్టారెంట్లలో, కింద మన కిచెన్ ఒక దగ్గర ఉంటుంది, అది పోవాలి కదా, మనిషి పోయే బదులు వీళ్ళకి ఆడ పైన పికప్ చేసుకుంటారు. సూపర్. క్యాప్సూల్ ఎలివేటర్స్ అంటే ఏంటి? అన్ని ఎలివేటర్ లాగానే క్యాప్సూల్ సార్. క్యాప్సూల్ అంటే కమర్షియల్ లిఫ్ట్లో ఎక్కువ పెడతాము. క్యాప్సూల్ అంటే బ్యాక్ సైడ్ ఇట్లా బ్యూటిఫుల్గా రౌండ్ ఉంటుంది. కమర్షియల్ ఎలివేటర్స్ మాల్స్లలో ఉంటుంది. క్యాప్సూల్ లిఫ్ట్ అంటే అంతే. కాకపోతే మెకానిజం అంతా సేమ్ ఉంటుంది, మెషిన్, కంట్రోల్ ప్యానెల్ అంతే, కానీ బ్యాక్ లుక్ అనేది కర్వ్డ్గా ఉంటుంది, హాఫ్ కర్వ్డ్. అవును, గ్లాస్తో ఉంటుంది. ఓకే. గ్లాస్ సేఫేనా అండి అది? సేఫే సార్, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది మీకు. దానికంటే ముందు కూడా హ్యాండిల్ ఉంటుంది సేఫ్టీది, 100% సేఫ్టీ ఉంటుంది. రైట్. మీ ఆఫీస్ ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? వేరే స్టేట్స్లో ఉందా? అసలు ఏంటి మేము ప్రజెంట్ అయితే తెలంగాణ నుంచే చేస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, 3 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో చేస్తున్నాం సార్. కార్పొరేట్ ఆఫీస్ వచ్చి నాగోల్ ఉన్నది. ఓకే. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. త్వరలో పాన్ ఇండియా వైజ్గా చేద్దామని ప్లాన్లో ఉన్నాం సార్. త్వరలో పాన్ ఇండియా వైజ్. అచ్చా, పాన్ ఇండియా. సూపర్. సో గట్టిగానే రెడీ అవుతున్నారు. చేయాలి కదా సార్, బతకాలిగా మేము కూడా. సూపర్. సో ఏ కంపెనీ సక్సెస్ అయినా సర్వీస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్, సర్వీస్ లేకపోతే ఏ కంపెనీ కదా. సో మీ కంపెనీ ఎవరైనా మీరు పెట్టిన లిఫ్ట్లలో ఇప్పుడు 1000కి పైగా పెట్టారు మీరు. అవునవును సార్. ఆ లిఫ్ట్లో నుంచి కాల్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా అటెండ్ అవుతారు? మీ సర్వీస్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అసలు? ఎస్పెషల్లీ సర్వీస్ గురించి మా దగ్గర 16 పర్సన్స్ ఉన్నారు సార్, 16 మంది ఉన్నారు ఓన్లీ. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, పంజాగుట్లో సర్వీస్ చేస్తుంటాడు, సడన్గా ఇప్పుడు నానక్రామ్గూడ్ నుంచి వస్తుంది, ఆయన కన్వీనియంట్గా తొందరగా అయిపోతే నెక్స్ట్ ఆడికి వెళ్ళిపోతాడు. ఓకే. ఎవరెవరు ఫీల్డ్కి వెళ్ళిపోతారు సార్, వితిన్ 2 అవర్స్లో వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. వెళ్ళిపోయిన తర్వాత ఆడ అటెండ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే, ఏదైనా కాంపోనెంట్ పోయిందంటే తెప్పించిన తర్వాత వేయాల్సి వస్తుంది. వితిన్ 2 అవర్స్లో మాత్రం అటెండ్ అవుతుంది. మా అపార్ట్మెంట్లో 3 రోజులు పడుతుంది. ఒకసారి లిఫ్ట్ పాడైందంటే
టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి మళ్ళీ ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అది నాకు పర్సనల్‌గా కాల్ చేయండి సార్ చెప్తాం ఇంగ రేపు. అవునా? వచ్చి మేము చేస్తాం. నా బాధలు చెప్పుకుంటున్నా మీకు ఇప్పుడే. అది చేద్దాంలే సార్. దాని పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం. అదే అంటున్నా. ఎందుకంటే మా అపార్ట్మెంట్‌లో 200 ఫ్లాట్స్ పైన ఉంటాయి. ఆహా! 3 లిఫ్ట్‌లు ఉంటాయి. ఓకే. ఓకే. సో, మా ఏరియా లిఫ్ట్ పాడైపోతే ఇంకో ఏరియా లిఫ్ట్ ఎక్కి పోవాలన్నమాట. అది మా అదే. బాధ. అదే. అది మన గేటెడ్ కమ్యూనిటీ లాగా ఆ! ఉంటదేమో. గేటెడ్ కమ్యూనిటీ అన్నమాట. అందుకని. ఓకే. ఓకే. ఒక సోర్స్ అయితే ఉంది సార్ మీకు. ఒక లిఫ్ట్ ఆగిపోతే ఇంకో ఆప్షన్ ఉంటది. ఉంది. కొంచెం దూరం నడవాలి అంతే. అమ్మో! అది. కానీ ఇట్లా ఆగిపోవడం ఏంటంటే 3 రోజుల దాకా రాకుండా అంటే సార్ ఇదేం ఇప్పుడు సర్వీస్ అని. సర్వీస్ అనేది చేసే పర్సన్ కూడా ఆ! ఇది మాస్టర్ పీస్ అయింది అనుకోండి సార్. ఆ! దాన్ని పర్ఫెక్ట్‌గా తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో తెలుసుకొని కరెక్ట్‌గా చేసిస్తాడు. ఓకే. అట్లా అందరూ దొరకరు కదా ఒకసారి. ఇప్పుడు మనం హెల్త్ చెకప్ పోయినప్పుడు మంచి డాక్టర్ దొరుకుతాడు, మామూలు డాక్టర్ దొరుకుతాడు. ఓకే. ఇది కూడా అంతే. అంతేనా? రైట్. సో, ఇన్నోవేషన్ అనేది మీ ప్రయారిటీ అని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆ! లిఫ్ట్‌లు, కొత్త కస్టమైజేషన్ ఇంకా ఇవి చాలా లిఫ్ట్‌లలో రకరకాలు వస్తున్నాయని చెప్తున్నారు కదా! అవును. మీ జెన్యూన్ లిఫ్ట్స్ నుంచి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఏం రాబోతుంది లిఫ్ట్స్‌లలో? ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీ రీచ్ అయినాం సార్ మేము. ఓకే. కాకపోతే మా దగ్గర ఏందంటే సార్ ఏది కొత్తగా వచ్చినా దాన్ని ఇమ్మీడియేట్‌గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్. కొత్త దానికి ఎవ్రీ టైమ్ అప్డేట్ అవుతుంటాం. ఎవరైనా సార్ నేనే కాదు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త దానికి అప్డేట్ కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు 100%. నా లిఫ్ట్ ఫీల్డ్ వదిలిపెట్టండి ఇంకా ఏ ఫీల్డ్లో ఉండను నేను. కొత్తగా మెషిన్లు ఏమొచ్చినాయి, కొత్తగా సెన్సార్లు ఏమొచ్చినాయి, కొత్తగా మెషిన్స్ ఏమొచ్చినాయి, కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని ఎవరైనా అప్డేట్ కావాలి సార్. ఇప్పుడు బెల్ట్ లిఫ్ట్స్ వచ్చినాయి సార్. మామూలుగా జనరల్ లిఫ్ట్స్కు రోప్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు హోమ్ లిఫ్ట్స్ కానీ పెద్ద పెద్ద కమర్షియల్ లిఫ్ట్స్ కూడా బెల్ట్ తోటి వచ్చినాయి. ఇంకా స్మూత్ ఉంటుంది. ఓహ్! అంటే ఐరన్ కాకుండా బెల్టా? బెల్ట్ లాగానే ఉంటుంది. ఓకే. అది బాగుంటుంది. ఇంకా స్మూత్ ఉంది. నెక్స్ట్ అదే నడుస్తుంది సార్. రైట్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అంటే సరే అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. ఈ మధ్య లిఫ్ట్లు చాలా స్పీడ్‌గా వెళ్తున్నాయి కదా! ఆ. ఏంటి ఇంత అంటే బుర్జ్ ఖలీఫా అయితే 1 మినిట్‌లో ఎక్కేసాం మేము ఒకసారి వెళ్తాయి సార్, వెళ్ళినప్పుడు. ఎక్కడైనా వెళ్తాయి ఎట్లా 1 మినిట్‌లో? సార్. ఇప్పుడు ఇంతకుముందు గేర్ మోటార్లు ఉండేవి సార్. ఇందాక మీరు ఎంఆర్ఎల్ లిఫ్ట్ అన్నారు కదా. ఎంఆర్ఎల్ లిఫ్ట్ అంటే గేర్లెస్ మోటార్ ఎక్కువగా వాడతాము. ఓకే. గేర్లెస్ లిఫ్ట్లో స్పీడ్ అనేది చాలా రకాలు ఉంటుంది. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్ అట్లా అట్లా వెళ్తూ ఉంటుంది. హై స్పీడ్ ఉంటాయి అనమాట. అవి కంప్లీట్ హై స్పీడ్ ఉంటాయి అవి. అందువల్ల మీకు హై రైజ్ బిల్డింగ్ అన్ని గేర్లెస్ మోటార్లే వస్తాయి, ఎంఆర్ఎల్ వస్తాయి. మీరు అన్నారు కింద ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే. ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే అవే వాడతాం కమర్షియల్ బిల్డింగ్స్కి, హై రైజ్ బిల్డింగ్స్కి. రెగ్యులర్ మనం ఇంతకుముందు వాడేవి అంటే రూమ్ ఉండి అలాంటివి హై రైజ్ బిల్డింగ్ వాడరు. ఓకే. సరే అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అదే నాకు భయం లిఫ్ట్ ఇప్పుడు ఇంత పెద్ద బుర్జ్ ఖలీఫానే తీసుకుందాం. లేదంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది 40, 50 అంతస్తులు. అవును. ఏ 30 అంతస్తులో లిఫ్ట్ చెడిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందా? లిఫ్ట్ చెడిపోవడం, ఈ ఎంఆర్ఐ లిఫ్ట్లు కూడా చెడిపోయే అవకాశం ఉంటుందా? సార్ చెడిపోని లిఫ్ట్ అనేది ఇప్పటిదాకా ఎవరు తయారు చేయలేదు. కాకపోతే మీరు 4 కోట్లు పెట్టి కారు ఉన్నా కూడా టైర్ పంచర్ అయింది సార్. అది ఓకే. అవును. ఏదైనా సరే అట్లా కాదు సార్, 40 అంతస్తులు ఆగిపోతే నడుచుకుంటూ రావాలంటే కొంచెం కష్టం లేదు సార్, ఆప్షన్స్ ఉంటాయి సార్. అట్లా సడన్గా ఆగిపోయే పద్ధతి చాలా తక్కువ ఉంటుంది. ఇమ్మీడియట్గా దానికి ప్రాపర్ సర్వీస్ అక్కడనే ఉంటుంది. ఇమ్మీడియట్గా ఇంకో లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటుంది. ఇమ్మీడియట్గా కరెంటు పోయిన నెక్స్ట్ ఫ్లోర్లో ఆగిపోయే వ్యవస్థ ఉంటుంది. అంత కమర్షియల్ దాంట్లో ఎంత ప్రికాషన్ తీసుకుంటారు దానికే ఉంటాయి. అంటే పవర్ పోయినప్పుడు ఇది ఒక బాధ. కరెంటు పోగానే తక్కువ లిఫ్ట్లు మూసుకుపోతాయి. చాలా మంది ప్యానిక్ అయిపోతారు. లేడీస్ అయితే చాలా భయపడుతున్నారు. చాలా మంది భయపడతారు. ఏం సార్ యాక్చువల్గా భయపడే అవసరం లేదు. ఓకే. అలా గాలి కూడా వస్తుంది యాక్చువల్ చెప్పాలంటే మంచిగా. కొంతమంది భయపడతారు కదా, డోర్ క్లోజ్ ఉంది అది ఇది అని. యాక్చువల్గా అంత భయపడే పని ఉండదు. వాస్తవానికి కరెంటు పోతే నెక్స్ట్ ఫ్లోర్ ఆగిపోతాయి ఇప్పుడున్న టెక్నాలజీ. అయితే ఇంకో బాధ ఏంటంటే కొన్ని మధ్యలో ఆగిపోతాయి. అట్లా ఎందుకు ఆగిపోతాయి లిఫ్ట్లు? చాలాసార్లు ఏంటంటే ఒకరి మీద ఒకరు ఎక్కి ఇట్లా ఆ సందు నుంచి మళ్ళీ ఫ్లోర్లోకి రావాల్సి చాలా ఇబ్బందులు పడతాయి. ఇలా 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏఆర్డి అని ఉంటుంది, ఆటో రెస్క్యూ డివైస్. కరెంటు పోయినప్పుడు నెక్స్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి తీసుకుపోయే కాంపోనెంట్ అనమాట. అది లేకపోతే అట్లా ఆగిపోతుంది. అదొకటి. లేకపోతే ఓవర్లోడ్ అయ్యారు అనుకోండి సార్, కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోతుంది. ఓవర్లోడ్ సెన్సార్ ఉంటేనే ఏమంటే ఇండికేషన్ చేస్తుంది. అప్పుడు ఒకళ్ళు ఇద్దరు దిగిపోతారు. తెలియక ఏం చేస్తారు, ఎక్కిరు అనుకోండి, కొంచెం లిఫ్ట్ మూవ్ అయినట్టు అయ్యి ఏమంటే ఆగిపోతుంది. అలాంటి టైంలో ఇబ్బంది అవుతుంది. సో మధ్యలో ఆగిపోవడం అనేది ఆ సెన్సార్ లేకపోవడం, ఏఆర్డి అంటాం, ఆటో రెస్క్యూ డివైస్. అది ఉంటే నియరెస్ట్ ఫ్లోర్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోతుంది. లిఫ్ట్ డోర్కి సంబంధించి కూడా రకరకాలు ఉంటాయి కదా. అవును సార్. ఇట్లా లాగేది ఉంటుంది, ఆటోమేటిక్ ఓపెన్ అయ్యి ఉంటుంది, రకరకాలు ఉంటాయి కదా.
సో ఒక్కొక్క బిల్డింగ్ని బట్టి మీరు సజెస్ట్ చేస్తారా, ఏ డోర్ అయితే కరెక్ట్ అనేది వాళ్ళు అడుగుతారా? ఫస్ట్ వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి సార్. ఆ, తర్వాత మేము ఎంటర్ అయిన తర్వాత ఆలోచనలు కొన్ని మారుతాయి, కొన్ని అయ్యే కరెక్ట్ అయిపోతాయి. అచ్చా. ఇప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ చిన్నగా ఉంటుంది సార్ కస్టమర్కి. నాకు ఆటోమేటిక్ డోర్ కావాలి, లగ్జరీ డోర్ కావాలంటే రాదు అందులో. అచ్చా. కాకపోతే దానికి సూటబుల్గా సార్ గ్రిల్ గేట్ పెట్టుకోవడం మీకు ఇబ్బంది అయితే ఇట్లాంటిది గ్లాస్ డోర్ పెట్టుకోండి సార్, మాన్యువల్ ఓపెన్ చేసేది మనం గైడ్ చేస్తాం. ఇక్కడ ఏది పెట్టినా కూడా మిషన్ అదే ఉంటుంది, కంట్రోల్ ప్యానల్ అదే ఉంటుంది, డోర్లే మారుతాయి, ఓహో. బాక్స్ అదే ఉంటుంది కదా సార్. అట్లా కాకపోతే బడ్జెట్ పరంగా మాత్రం చాలా వేరియేషన్ వస్తుంది సార్. గ్రిల్ గేట్కి, ఆటోమేటిక్ గ్లాస్ డోర్కి బడ్జెట్ల ప్రకారం మారుతాయి. ఫస్ట్ మనం ఒకసారి సైట్కి వెళ్ళిన తర్వాత కస్టమర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది, మనం పోయిన తర్వాత మార్చాల్సి. ఒకవేళ దాంట్లో ఫిట్ కాదనుకోండి ఆటోమేటిక్ డోరు, లిఫ్ట్ అయితే ఎలాగైనా ఫిట్ చేస్తాం, అది కస్టమైజ్ డిజైన్ చేస్తాం. అవును. అట్లా ఉంటుంది ఆప్షన్స్. రైట్. మీరు ఇప్పుడు దాదాపు మీ జెన్యూన్ లిఫ్ట్స్ నుంచి దాదాపు 1000 పైగా ఇన్స్టాల్ చేశారు కదా లిఫ్ట్స్. అవును సార్. అతి కష్టమైన ఇన్స్టాలేషన్ ఏదని చెప్తారు మీ కెరియర్లో, మీ సర్వీస్లో? 2 ఉన్నాయి సార్. ఒకటి గోవాలో ఒకటి సల్గావ్కర్ అండ్ కంపెనీ అని ఒక లిఫ్ట్ ఉండే, గోవాలో షిప్లో చేసినాము. అచ్చా. 2 నోవోటెల్లో లిఫ్ట్. నోవోటెల్లో ఏంటంటే సార్ లిఫ్ట్ అది 2nd ఫ్లోర్ నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఈ ఎంఆర్ఎల్ లిఫ్ట్లో అంత అవగాహన నాకు కూడా లేదు. 2009-10లో ఆ టైంలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే 2nd ఫ్లోర్ నుంచి లిఫ్ట్ అంటే అప్పుడు పిట్ లేదు, ఓకే, అక్కడ గుంట తీయలేం, కింద ఫ్లోర్ ఉంటుంది కదా. అవును. అక్కడ వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఇంకో కండిషన్ ఏం పెట్టారంటే పర్ స్క్వేర్ మీటర్కి 500 kgs లోడ్ తీసుకోవాలి, ఈ లేదంటే లిఫ్ట్ కింద పడిపోతుంది కింద ఫ్లోర్కి అన్నారు. మరి లిఫ్ట్ ఎట్లా చేస్తామన్నారు సార్. మొత్తం చెక్ చేసిన, అసలు లిఫ్ట్ మీద లోడ్, ఫ్లోర్ మీద లోడ్ పడకుండా చేస్తామని చెప్పిన. ఒక్కటిసారి షాక్ అయ్యారు సార్. ఎలా అన్నారు సార్, అక్కడ ఒక కాలం ఉంది, అక్కడ ఒక కాలం ఉంది కదా, బీమ్లు ఉంటాయి కదా, బీమ్ అడ్డంగా ఉండేటి, అక్కడికి ఇక్కడికి ఛానల్ వేసి ఆ బీమ్ మీద లోడ్ వచ్చేటట్టు చేస్తారు సార్, మీ స్లాబ్ మీద లోడ్ రాదని చెప్పేసిన. డీల్ డన్ అయిపోయింది, ఓకే అయిపోయింది. గోవాలో ఎట్లా చేశారు? గోవాలో ఎట్లా అంటే సార్, అది ఒక ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కింద అప్పట్లో హైడ్రాలిక్ లిఫ్ట్ టెక్నాలజీ ఉండేది. ఆ టెక్నాలజీతో పాత లిఫ్ట్ అనమాట అది. ఆ టెక్నాలజీ తోటి వాళ్ళు లిఫ్ట్ పెట్టి ఉన్నారు. మేమేం చేసామంటే ఖచ్చితంగా ఈ లిఫ్ట్ పని చేయదండి, వాళ్ళు మాడిఫై చేయమన్నారు. అప్పట్లో ఇప్పుడు బ్లెయిన్ హైడ్రాలిక్స్ అంటే ఫేమస్ సార్, అది వరల్డ్ వైడ్గా జర్మన్ తయారవుతుంది. అప్పట్లో ఈ టెక్నాలజీ లేదండి, ఇది మేము మాడిఫై చేయము, నేను కాదు ఎవరు చేయలేరని చెప్పేసిన. వచ్చిన తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ నాకే కాల్ వచ్చింది, ఒకసారి రండి అని. నేను చెప్పిన ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు, నాట్ ఓన్లీ ఇది. వాళ్ళు నేను గోవాలో చేసినంటే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కొటేషన్ తీసుకున్నారు. 100%. ఒక పర్సన్ క్యాచ్ చేసిండు, ఈయన చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. నేను ఎవరు చేయలేరు సార్ ఇదని చెప్పి వచ్చిన. నేను పోయిన బ్లెయిన్ హైడ్రాలిక్స్ చేసి హైడ్రాలిక్ లిఫ్టే దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇచ్చేసి సక్సెస్. సూపర్. అన్న ఇప్పుడు రైట్, ఇప్పుడు మార్కెట్లో చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి, మల్టీ నేషనల్ కంపెనీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కాదని నా కస్టమర్ లేదంటే నేను జెన్యూన్ లిఫ్ట్స్ని ఎందుకు ఎంచుకోవాలో ఒక 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పండి సార్. క్వాలిటీ అండ్ స్టాండర్డు, నాకు పాతగా మేము చేసిన రిఫరెన్స్లు, ఇప్పటిదాకా చేసిన ప్రాజెక్టులు, దానికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది కదా సార్. అవును. ఇంకోటి, మేము బ్రాండెడ్కు అతీతంగా అనేది ఏం లేకుండా సేమ్ టు సేమ్ చేసిస్తాము. ఇప్పటిదాకా నాకు నేను చేయలేనంటూ లిఫ్ట్ అంటూ ఏం లేదు. ది బెస్ట్ లిఫ్ట్లు చేసిన నేను. ఓకే. కస్టమైజ్ లిఫ్ట్లలో ఎక్స్పర్ట్. అచ్చా. బ్రాండెడ్ లిఫ్ట్, బ్రాండెడ్ మెటీరియల్ వాడి బ్రాండెడ్ అవుట్పుట్టే తీసుకొస్తాం సార్ మేము. ఓకే. అంతకంటే రీజన్ ఏం లేదు. క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్నాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాగరాజు గౌడ్ని నమ్మి రావాలి అంతే. నమ్మకమే నన్ను నిలబెట్టింది సార్ ఇప్పటిదాకా. అది నాకు అర్థమైంది. ఏదో నేను బతకలేక హైదరాబాద్కి వచ్చిన, ఇప్పుడు నడుస్తుంది మంచిగా దేవుని దయ వల్ల. సో అంటే జెన్యూన్ పెద్ద లిఫ్ట్స్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఎలా ఉంటారో ఎవరు ఉంటారో మనకు తెలియదు. అవును సార్. కానీ ఇక్కడ నాగరాజ్ గౌడ్ అయితే ఉంటాడు. నేను డైరెక్ట్ ఉంటాను సార్, 1-to-1. ఎస్, 1-to-1. ఆయన అడగొచ్చు, ఆయన నిలదీయొచ్చు, క్వాలిటీ ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. ఇక ఆయన ట్రాక్ రికార్డే మాట్లాడుతుంది కాబట్టి అంతే సార్, నిశ్చింతగా నమ్మకంగా ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా సార్. సూపర్. సో మరి మీరు పెట్టే లిఫ్ట్ 100కు 100% నమ్మకమైంది, సురక్షితమైంది అని మీరు ఎట్లా, నాకు సేఫ్టీ ఎట్లా ఇస్తారు, నాకు ఆ నమ్మకం ఎట్లా ఇస్తారు సార్? చెప్పడం ఎవరైనా చెప్తారు సార్. అవును, అది పెద్ద విషయంగా. అవును, ఎవరైనా చెప్తారు. దీంట్లో సేఫ్టీ అనేది లిఫ్ట్లలో ఎలక్ట్రికల్గా, మెకానికల్గా ఉంటుంది సార్. ఓకే.
ఈ ఎలక్ట్రికల్ సేఫ్టీ, మెకానికల్ సేఫ్టీ ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో అవుతాం సార్. మ్మ్. ఇప్పుడు ఓవర్ స్పీడ్గా ఉంటుంది సార్, ఓకే. అది లిఫ్ట్ తెగిపోతుంది అన్నారు కదా మీరు ఇందాక. అవును. తెగిపోదు, కానీ దానికి ఏదైతే సెన్సార్లు ఫెయిల్ అయ్యి స్పీడ్ పోతుందో ఇమీడియట్గా బ్లాక్ చేసేస్తుంది. నేను వాటిని తీగలు చూసినప్పుడు భయం వేస్తుంది, ఇది ఏమైనా తెగే ఛాన్స్ ఉందా అని చెక్ చేస్తుంటాను. తర్వాత ఈ మెకానికల్ స్విచెస్ అన్నీ ఉంటాయి, అవి కరెక్ట్గా మనం ప్రాపర్గా ఇన్స్టాల్ చేసాం అనుకోండి, డిస్టెన్స్ గ్యాప్ ఎలా కట్ చేయాలి అనేది అవి మెకానికల్గా క్లోజ్ చేసేస్తాయి సార్. ఓకే. సో ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు 100% సార్. సేఫ్టీ లేక లిఫ్ట్ అనేది ఇప్పుడు మనుషుల ప్రాణాలతోటి ఆడుకునే ప్రోడక్ట్ అయిపోతుంది అది. సేఫ్టీ స్టాండర్డ్ లేకపోతే అలా మనుషులు ప్రయాణిస్తారు. ప్రమాదం జరిగిందా? ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సార్. సూపర్. ఇప్పుడు మేము ఎన్ని లిఫ్ట్లు చేసినాము, మేము బయట ఒక 600 లిఫ్ట్స్ మావి కాకుండా బయట సర్వీస్ చేస్తున్నాము, ఏ లిఫ్ట్ కూడా ఎక్కడ యాక్సిడెంట్ జరగలేదు. సో మీరు ఇచ్చేది జెన్యున్గా పర్ఫెక్ట్గా ఇస్తారు సర్వీస్ అయినా కూడా? ఇంకా ఇవ్వాలి కదా సార్ సర్వీస్ అంటే. ఓకే. సర్వీస్ బేస్డ్ సార్ ఇది, ఎలివేటర్ రన్ చేయడం అనేది. రైట్. సో మీరు ఆన్ పార్ విత్ బ్రాండెడ్ కంపెనీస్ అన్నారు కదా, సో మరి మీరు ఎలాంటి కంపెనీస్తో టైఅప్ అవుతున్నారు అంటే మీ మీ సార్ ఇప్పుడు స్పేర్ పార్ట్స్ గురించి. స్పేర్ పార్ట్స్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్మాటర్ ఉంది సార్, డోర్స్ మెకానిజం వరల్డ్ వైడ్గా ఫర్మాటర్ విటూర్ అనేది వరల్డ్ వైడ్గా ఫేమస్. ఎవరైనా వాళ్ళ దగ్గర కొనాల్సిందే, ఎంత బ్రాండెడ్ అయినా సరే. ఇప్పుడు టీవీఎస్ కంపెనీ లిమిట్ స్విచ్చెస్ ఉంటాయి సార్, అవి ఎవరి దగ్గరైనా వరల్డ్ వైడ్గా కొనాల్సిందే. తోషిబా డ్రైవ్స్ అని, మోనార్క్ డ్రైవ్స్ అని ఉంటాయి, వరల్డ్ వైడ్ ఫేమస్. ఎవరు కొన్నా అవి కొనాల్సిందే. వాటితో మేము టైప్లో ఉన్నాం. ఇండియాలో బెస్ట్ బ్రాండ్ వచ్చేసి షార్ప్ కంపెనీ ఉంది మెషిన్స్లో, వాళ్ళతో టైప్లో ఉన్నాము. సో అన్ని బెస్ట్ కంపెనీస్తో టైప్ అయి ఉన్నారు కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు సార్. మా దగ్గర నుంచి సర్వీస్ 24/7 టీమ్ రన్నింగ్లో ఉంటుంది. ఫంక్షన్ హాల్స్కి, ఎస్పెషల్ హాస్పిటల్స్కి సపరేట్గా ఇద్దరు ఎప్పుడు రెడీగా ఉంటారు, ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు. అవునవునవును. మాకు ఇప్పటికి కూడా ఒక లోపల చిన్న అది ఉంటుంది, బ్రాండెడే వాడితే బెటర్ ఏమో, లోకల్ లిఫ్ట్లు కొంచెం టెన్షన్ అనిపించింది, కానీ మిమ్మల్ని చూసాక ధైర్యం అయితే వచ్చింది. కరెక్ట్ సార్, మీరు అన్నది 100% లోపల ఉన్నాయి సార్, అట్లా కూడా జరిగినాయి సార్ మార్కెట్లో. ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే కొంతమంది అన్మెచ్యూర్డ్గా లిఫ్ట్ కంపెనీ పెట్టి చేయకపోవడం వల్ల అలాంటి సంఘటనలు జరిగి కొంచెం లోకల్ లిఫ్ట్ కంపెనీ అనేది సరే నమ్మలేక పరిస్థితి వచ్చింది కొంతమంది కస్టమర్లకి. దాన్ని మేము డీకోడ్ చేస్తున్నాం సార్. వెరీ గుడ్. రైట్. సో భవిష్యత్ జెన్యూన్ లిఫ్ట్స్ భవిష్యత్ ఏంటి? 25 years అంటే ఇట్స్ వెరీ గుడ్ రిమార్కబుల్ జర్నీ యాక్చువల్గా 25 years అనేది. సో మీ అనుభవం 40 ఏళ్ళు మళ్ళీ అందులో. అవును సార్. సో ఇక నెక్స్ట్ జెన్యూన్ లిఫ్ట్స్ ఏ స్థాయికి వెళ్ళబోతుంది? మీ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లాన్స్? సార్ నేను పాన్ ఇండియా వైజ్గా ప్లాన్ చేసిన సార్. వెరీ గుడ్. ఇప్పటిదాకా మేము వరల్డ్ వైడ్గా బెస్ట్ వెండర్స్ దగ్గర నుంచి మెటీరియల్ తీసుకున్నాము. ఓకే. కొంతవరకు మేము ప్రీమియం లిఫ్ట్స్ కోసము మా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తయారు చేస్తున్నాం సార్ త్వరలోనే. పాన్ ఇండియా వైజ్గా మేము ప్లాన్ మాది ఒక 1 yearలో ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఫోకస్ ప్రీమియం లిఫ్ట్స్ మీద పెట్టినాం సార్ ఇప్పుడైతే. అలా అని మాలాంటి వాళ్ళు వస్తే నో అన్నారు కదా? లేదు సార్, కస్టమైజ్డ్ అని చెప్పిన. అదే 4 lakhs నుంచి 25 lakhs దాకా సేమ్ లిఫ్ట్ ప్రీమియం అంటే మళ్ళీ కొంచెం ఫోకస్ చేస్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు ఇవాళ రేపు కస్టమర్లు లగ్జరీ వైపు ఎక్కువ వెళ్తున్నారు సార్. విల్లా లిఫ్ట్స్ కొన్న వాళ్ళు, వాళ్ళ కోసం స్పెషల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం సార్. సూపర్ సూపర్. రైట్. ఫైనల్గా ఎవరైతే మా ప్రేక్షకులు ఉన్నారు సార్, వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్ కట్టాలనుకుంటారు, అంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు లిఫ్ట్ ఎంపిక చేసుకునేటప్పుడు సార్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు వాళ్ళకి? ఒక లిఫ్ట్ కంపెనీని కన్సల్ట్ చేయాలి సార్. ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు, లిఫ్ట్ ప్రొవిజన్ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. లిఫ్ట్ ఎవరికైనా ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏదో బ్లాంకుగా ఇవ్వకుండా ఏదైనా రిఫరెన్స్, ఒక కస్టమరు ఆయన సర్వీస్ ఎక్స్పీరియన్స్ అయ్యి హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ఇస్తే బెటర్ సార్. ఎందుకంటే ఈ బ్లాంక్ వచ్చి తక్కువ రేట్ అని చెప్పేసి చేస్తే మీరు కాంప్రమైజ్ అయ్యి అతను ఎవరికో ఒకరికి ఇచ్చి బాధపడే బదులు ఆల్రెడీ మీ కస్టమర్ నమ్మి నీ ఫ్రెండు, మీ మిత్రుడు, మీ ఇంజనీరు రిఫరెన్స్ ఇస్తే కొంచెం ఆలోచించి చేసుకోండి. ఇంపార్టెంట్. ఒక్కటి మంచి సలహా ఇది. ఇంకా మెయిన్ అయితే ఇదే సార్. ఎందుకంటే చాలామంది నేను ఎక్స్పీరియన్స్ అయినా సార్, కస్టమర్లు ఏదో తెలియక ఇస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు, తర్వాత వాడు మధ్యలో చేసి ఇబ్బందులు అయ్యి ఒకవేళ లిఫ్ట్ ఇన్స్టాల్ అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ మేము పోయి దాన్ని మాడిఫై చేసి కొత్త లిఫ్ట్ అయినా సరే అలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. అవును, నేను కూడా మొన్న ఒకటి చూసా.
సో ఒకవేళ లిఫ్ట్ మొత్తానికి ఏదో మోసం జరిగింది, బాగా చెడిపోయింది అనుకోండి, సార్ మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు కొత్త లిఫ్ట్ చేయొచ్చు సార్, ఇస్తారా? అట్లా చేయొచ్చా? చేయొచ్చు సార్, లేదా దాన్ని అప్గ్రేడ్ చేస్తారా? దాన్ని అప్గ్రేడ్ చేస్తారు, చేయొచ్చు. ఎందుకంటే సార్ ఇగో కస్టమర్ ఆల్రెడీ లాస్ అయి ఉన్నాడు, అవునవునవును, ట్రబుల్ అయి ఉన్నాడు. అవును. దాంట్లో కొన్ని మెకానిజం మార్చాం సార్, సెన్సార్లు, అచ్చా అచ్చా. కొన్ని ఏమైతే మెకానికల్గా వాడు చేసిన ఎరెక్షన్లో ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేసి దాన్ని సెట్ చేయొచ్చు, అట్లా చేయొచ్చు. అచ్చా అచ్చా. ఇప్పుడు కస్టమర్ ఆల్రెడీ 5 లక్షలు 10 లక్షలు పెట్టి లిఫ్ట్కు పెట్టుకొని ఉంటాడు. ఇప్పుడు మేము పోయి ఫ్రెష్గా అదంతా పనికిరాదని తీసి అంటే లాస్ అవుతాడు. దాన్ని కొంచెం బాగా స్టడీ చేసి దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇస్తాం. సో మొత్తానికి థ్యాంక్ యూ సార్. అంటే లిఫ్ట్కి సంబంధించి చాలా జ్ఞానం ఇచ్చారు నాకు. రిఫరెన్స్ ద్వారా పోవాలన్నది చాలా మంచి కొంచెం రిఫరెన్స్ కొంచెం మరీ తెలియని వాళ్ళగా అంటే బెటర్ కదా. కరెక్ట్, వండర్ఫుల్. అంటే మేమందరం ఏం చేస్తాం అంటే బ్రాండ్ లేదంటే అది ఇది అని అనుకుంటాం తప్ప ఒక రిఫరెన్స్ ద్వారా వెళ్తే దాని ఆయన మొత్తం ఫీడ్బ్యాక్ చెప్తాడు, ఇక వాళ్ళ బయోగ్రఫీ అంతా ఎక్స్ప్లెయిన్ తీసి చెప్తాడు ఇక కంపెనీది. సో ఇట్స్ అ వండర్ఫుల్ సలహా సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, లిఫ్ట్స్ అంటే ఇంతకుముందులా కాదు, ఏదో కాదు. ఇప్పుడు లిఫ్ట్ అనేది మన ఇంటికి కానీ ఒక ఆఫీస్కి కానీ బిల్డింగ్కి ఒక హుందాతనాన్ని తీసుకొచ్చి ఒక అద్భుతమైన ప్లస్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చిన్న చిన్న ఏఎంసీలో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను మా బిల్డింగ్ వల్ల రోజు తిట్టుకునేవాడిని, ఏంది లిఫ్ట్ ఇట్లా ఆగిపోతుందని. ఇప్పుడు వేసుకుంటాను నేను వాళ్ళని వెళ్ళి, మీరు ఏఎంసీ ఏం చేస్తున్నారు ఇవన్నీ అడుగుతాయి ఇప్పుడు. సో ఏఎంసీ తీసుకునే విషయంలో కూడా మంచి టెక్నీషియన్స్, బేసిక్గా కంపెనీ ఎవరైతే ఇన్స్టాల్ చేశారో వాళ్ళ ఏఎంసీఏ తీసుకోవడం అనేది ఉత్తమం. సో అలాగే రిఫరెన్స్ తీసుకొని మాత్రమే మీ ఇంటికి కానీ మీ ఆఫీస్కైనా మీ కమర్షియల్ ప్లాంట్కైనా లిఫ్ట్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోకల్లో ఎన్నో వచ్చాయి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో. మన వాళ్ళు మన దగ్గర వాళ్ళు కాబట్టి మనకు సర్వీస్ అద్భుతంగా ఉంటుంది. ఆ కంపెనీలు ఎవరో మనకు తెలియదు, కానీ వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మన ఇంటి పక్కన ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళని నమ్మితే ఇంకొంచెం మనకు బెస్ట్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో జెన్యూన్ లిఫ్ట్స్ కూడా ఒక 25 ఏళ్ళ ప్రస్థానం ఉంది, ఒక 40 ఏళ్ళ అనుభవం ఉంది నాగరాజ్ గౌడ్ది. సో హ్యాపీగా ఈ కింద మీకు నెంబర్ ఇస్తున్నాను. మీ లిఫ్ట్ అవసరాలు ఏదున్నా, ఏఎంసీ కావాలన్నా, వేరే వాళ్ళకు కూడా చేస్తారుగా, ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా వేరే కంపెనీ చేసినా కూడా. సో మీకు ఏఎంసీ కావాలన్నా, సర్వీస్ కావాలన్నా, ఏ అవసరం కావాలన్నా ఒక ఫోన్ కొట్టండి, ఆయన హ్యాపీగా మీకు హెల్ప్ చేస్తారు, సర్వీస్ చేస్తారు. అంతే కదా సార్? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో విత్ నాగరాజ్ గౌడ్ గారు. కీప్ వాచింగ్ 24/7. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.